ఆస్తి అని చెప్పి మనము అతిశయించే వారిగా ఉండాలి. చాలా మంది లోకంలో చూస్తే ఈ లోకం మనకి ఇచ్చినటువంటి దేవుని బట్టి అతిశయిస్తూ మనకి ఉన్నదాన్ని బట్టి తీసుకొస్తున్నారు. ఏదో నష్టపోతున్నారు. కానీ దేవుడు ఇచ్చిన దాన్ని ఎప్పుడైతే అతిశయపడతామో, దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి సంతోషపడతామో, దేవుడు ఇచ్చిన దానిలో తృప్తి కలిగి ఉంటామో, అప్పుడు దేవుడు ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. దేవుడు ఇచ్చిన చూడండి యెషయా 31వ అధ్యాయము 1వ వచనం చూడండి. యెషయా 31వ అధ్యాయము 1వ వచనం. మనము లక్ష్య పెట్టకూడదు. ఎప్పుడైనా పరిస్థితులు ఎదుర్కొన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు. ఇక్కడ చూస్తే ఏం చేస్తున్నాడు? లక్ష్య పెట్టక ఎవరైతే విచారింపక సహాయం వెళ్ళొచ్చు మనం ఆధారం చేసుకుంది. వారి నడవులలో ఇస్తారా ఉన్నప్పుడు వారి పదార్థాలను వారి ఆస్తిని వారికి ఇస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు ఉన్న దాన్ని బట్టి అతిశయిస్తూ వస్తున్నారు. వాళ్ళు అట్లా అతిశయించకూడదు. దేవుడికి ఎందుకు అతిశయించాలి. పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టాలి. ఎవరైతే ఆసారి ఏం చేశారు? దేవుని యొక్క విచారణ చేత దేవుని యొక్క రాకుండా అనారోగ్యంతో వారి కాలంలో వచ్చి ఏమైతే చనిపోతూ వస్తారు. అందరూ వైద్యులను